మైకేల్ పాలయ్య గారి గురించి నేను యూట్యూబ్లో చూసిన తర్వాత పిలవాలని ఆశతో వారిని కనెక్ట్ అయ్యా. ఈ వయసులో కూడా చాలా భారంగా పరిచర్యను ముందు కొనసాగిస్తున్నారు. ఏ విధంగా దేవుని తెలుసుకున్నారు, గన్స్ టు గాస్పెల్ పరిచర్యను ఏ విధంగా కొనసాగిస్తున్నారు, దేవుడు ఎలా వాడుకుంటున్నాడు అనేది మైకేల్ పాలయ్య గారి ద్వారా మనం తెలుసుకుందాం. అనుకుంటారు అసలైన వైఎస్ ఆశీర్వాదం అనేది మా తాత దగ్గర. ఆయన సామాన్యమైన రైతుగా ఉన్నప్పుడు ఆయనకు ఎవరో న్యూ టెస్ట్మెంట్ ఇచ్చారు. బల్కనూర్ గ్రామం పులివెందుల దగ్గర. ఇప్పుడు ఏసుకోవు నమ్ముకున్నారో తుపాకు పక్కన పెట్టారు. ఏసుకోవు నమ్మడానికి ఆ గ్రామస్తులు ఆయన్ను వెలివేయాలన్నారు. పెద్ద మనుషులందరూ కూడారు వెలివేయాలని. ఒక పెద్ద మనిషి అన్నాడంట, వెంకటరెడ్డి ఏమి తప్పు చేశాడు, ఆయన్ను వెలివేయాల్సిన అవసరం ఏముంది అని ఒక్క పెద్ద మనిషి అభిప్రాయపడ్డాడు. అప్పుడు అందరూ కూడా వెలివేయడం అనేది లేకుండా ఆయన్ను కొనసాగేలాగా గ్రామంలో. సో మా తాతకు 10 మంది పిల్లలు. మా అమ్మ వచ్చేసి రెండో కుమార్తె. రాజశేఖర్కి వాళ్ళ నాన్న 4వ కుమార్తె. వైఎస్ అంటే ఎడుగురి, ఇంటి పేరు ఎడుగురి. ఎస్ అంటే సందులో ఉండేవాళ్ళు. చాలా మంది సాల్మన్ అంటారు. సందులో ఉండే ఏడుగురి వెంకటరెడ్డి. సో మా తాత చిన్నప్పుడు చూశాను నేను. ఆయన మీద కూర్చోబెట్టుకొని పరిశుద్ధుడు పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అనే పాట పాడాడు చేస్తాడంట. సాయంకాలానికి పల్లెల నుంచి వందల మంది వచ్చేసారు నాకు సపోర్ట్గా. శివారెడ్డిని ఎదిరించడం అంటే ఎవరి చేత కాదు అక్కడ ఆ దినాల్లో. ఈత కట్టెలతో గుంపులు వచ్చేసారు. ఆయన వాళ్ళ మనుషులను తోలించుకున్నారు. జమ్మన్వాడిదంతా కదిలిపోయింది. పోలీసులు రంగంలోకి దిగారు, రిజర్వ్ వాళ్ళు వచ్చారు. సో పోలీసులు అంతా పీస్ఫుల్గా చేసేసారు. రాత్రి లేట్ అయింది. ఆ రాత్రి కొంతమంది పెద్ద మనుషులతో నేను మాట్లాడుతూ, పేద ప్రజలకు సహాయం చేసే మనసు పోయి మనుషులను చంపే మనసు వచ్చేసి. ఆయన ఎంత క్రూరమైన వ్యక్తి అంటే ఎవరు ఆయన్ను వ్యతిరేకించకూడదు. ఆయన పేరే బాంబుల్ శివాజీ. ఒకసారి వాళ్ళ ఊర్లో ఎవరో ఆయన్ను వ్యతిరేకిస్తే ఆయన్ను చంపేసేదానికి పోతున్నాడు. పోయేటప్పుడు అనుకున్నాడంటే ఈయనను చంపేస్తే ఈయన పిల్లలు పెద్ద అయినాక నా మీద కక్ష సాధించుతారు కదా అని ఆ దినము కుటుంబ సభ్యులందరినీ హతమార్చారు, చంపేశారు. ఎలక్షన్స్ వస్తే నా చుట్టూ ఎప్పుడు నరహంతకులు ఉండేవాళ్ళు. ఏడుకోడళ్ళు, బాంబులు పట్టుకునేవాళ్ళు, తుపాకులతో కాల్చేవాళ్ళు. పెద్ద ఫ్యాక్షన్ లీడర్ లాగా అయిపోయాను నేను. కొంతమంది ప్రాణంతో బయటపడినారు. లారీలోంచి దూకేసి పొలాలలో పరిగెత్తిపోతున్న ఒక కుర్రాడు బాంబు ఎక్స్ప్లోషన్లో చేయి తెగిపోయింది. ఇంకోటి ఏంటో ఆ చేయిని పట్టుకొని పరిగెత్తున్నాడు. నా పక్కన ఉండే వ్యక్తి నా చిన్న తుపాకి తీసుకొని వాళ్ళ మీద కాల్పులు జరిపారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, అదే తుపాకి నాకు గురైపోయి 93వ సంవత్సరానికి ముందు నేను పట్టుకునే గదిలోకి వెళ్ళి నా తల మీద అదే తుపాకి పెట్టుకొని నేను కాల్చుకొని చనిపోదాం అనుకున్నాను. చిన్న సో అదే తుపాకి తీసుకొని నా తల మీద పెట్టుకొని కాల్చుకుందాం అనుకున్నాను 93లో. ఏమిటంటే మనం ఏది ఎక్కుతామో ఆ పంటకు వస్తాం, పోయాల్సిందే. ఎవరైనా సరే డబ్బు ఉండే వారికి ఒక రూలు, డబ్బు లేని వారికి ఒక రూలుగా. సో
మనకేమంటే యేసు ప్రభు దేవుడుగా దొరకడం అది చాలా అద్భుతమైన కృప. మన పాపములు మన తల మీదకి వస్తాయంట. తెలుగు ఏదో ఎప్పుడు వరితో ఉంటారు, వరినే కాదు భయపడుతుంటారు. నిద్రపోవాలంటే భయమే, ఏదన్నా ఇక్కడ నొప్పి వచ్చిందనుకో భయమే, హాస్పిటల్ పోయి పరీక్ష చేసుకోవాలంటే భయమే, డాక్టర్లు ఆపరేషన్ చేయాలని అంటేనే పెద్ద భయం. రకరకాల భయంలో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు ఎవరన్నా మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తే ఏమవుతాడో అని భయం, పిల్లలు స్కూల్కి పోతుంటే ఆటోలో పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏమవుతాడో అని భయం. అన్నిటికీ భయం అనేది మానవుని ఆవరించింది. ఎంతమంది మరి మీకు తలలో ఏముందో, తలలో ఏముంది? కొంతమందికి ఎక్కువ ఆలోచన, చింత. ఎందుకు చింత అంటే దేవుని మీద చింత వేసే అనుభవం ఇంకా రాలేదు. చింత, భయం. ఆదామును అవ్వను దేవుడు సృష్టించినప్పుడు, ఆదాము అవ్వ పాపంలో పడిపోయినప్పుడు, దేవుడు ఆ తోటలోకి వచ్చినప్పుడు ఆదామును పిలిచినప్పుడు ఆదాము ఏమన్నాడంటే, నీ స్వరం విని నేను భయపడుతుని. భయం. ప్రపంచానికి పాపం అనేది ఆవరించింది. దాన్ని బట్టి ప్రపంచంలో ఉండే జనాలకు భయము, ఆందోళన, వేదన, కలవరం, నిద్రలేనితనం అన్నాడు. అది కలవరం ఏమో ఉంటుంది. ప్రభు ఏమంటున్నాడు? కలవరపడకుడి అన్నాడు. ఇంకొక మాట దేవుని వాక్యంలో ఉండేదేమంటే, మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నా సమాధానం నీకు ఇస్తాను అని. అంటే ప్రభు దగ్గర సమాధానం ఉంది. అది నేను అనుభవించాను కాబట్టి ఎట్లా నాకు సమాధానం వచ్చింది అని నేను వివరంగా చెప్పాలని ఆశపడుతున్నా. సంతోషం వేరు, సమాధానం వేరు. నా సమాధానం అన్నాడు యేసు ప్రభు. అంటే సిలువలో రక్తమంతా కార్చాడు, ఆఖరి బట్టు వరకు రక్తం కార్చాడు. అంటే ఆఖరి బట్టు వరకు, మన ఆఖరి బట్టు వరకు కడగబడాల, అప్పుడే సమాధానం వచ్చేది. చాలా మంది పెద్ద పెద్ద పాపములు నుంచి కడగబడి ఉంటారు. త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, ఇంకా విగ్రహారాధన, రకరకాలు. కానీ ఆఖరి బట్టు వరకు కడగబడినాను లేక దేవుని దగ్గర ఉండే సంపూర్ణ సమాధానం అనేది మానవానికి లేకుండా అయిపోయింది. ఈ రాత్రి వాక్యాంతరంగా, సాక్ష్యం పరంగా సమాధానాన్ని ఎట్లా పొందాలనేది నేను చెప్పాలని నాకు ప్రభు ఇచ్చిన భారం. సంతోషం వేరు, సమాధానం వేరు. సో 93వ సంవత్సరం అంటే మనందరికీ ఒక హృదయం ఉంది. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి అన్నారు. నాకు వచ్చింది ఘోరమైన వ్యాధి, సమాధానం లేని భయంకరమైన వేదన స్థితి. అది నరకానికి సంబంధమైనది, అపవాదికి సంబంధమైనది. దయచేసి బాగా వాక్యం వినండి. కొద్దిగా ఫిలిం కూడా చూపిస్తారు. ప్రభా ప్రభు అని పలకడం ఎలా? వై కాలింగ్ మీ లార్డ్ లార్డ్
అండ్ డూ నాట్ థింక్ చేసే ప్రభు అంటాం, కానీ ప్రభు చెప్పిన మాట ఎందుకు లోబడ్డం లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న క్రైస్తవులకు, విశ్వాసులకు. కష్టంలో వస్తాయి అందరికీ, కానీ ప్రభు అంటారు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు అని నన్ను పిలిచారు, నేను చెప్పిన మాట ఎందుకు లోపడడం లేదు. ఎందుకు లోపడడం లేదంటే ప్రభు బాధ ఏమంటే మనం లోపడాలని. నేను ఎంత ఘోరం అంటే 89వ సంవత్సరం నేను ఎలక్షన్స్కు నిలబడ్డాను. రాజశేఖర రెడ్డి ఎంపీగా నిలబడ్డాడు, నేను ఎమ్మెల్యే. ఇద్దరం సైమల్టేనియస్ ఎలక్షన్. ఆ దినాల్లో ఎలక్షన్స్ అంటే డబ్బులు పంచాలా, బాంబులు కూడా పంచాలి. ఎందుకంటే ఫ్యాక్షన్ జరుగుతుంది, పోలింగ్ అప్పుడు గలాటలు జరుగుతుంది. సో మా గ్రూప్ వాళ్ళకు బాంబులు చుట్టించి పంపించాలని. ఆ దినం నేను ఇంటి ముందర ఉన్నాను, ఓటర్లతో మాట్లాడుతున్నాను. ఇంటి వెనకాల బాంబులు చెప్తున్నారు. సడన్గా ఒక పెద్ద పేరు వినిపించింది. ఆకాశం వైపు చూస్తే ఒక మేఘంలాగా పోతుంది. బిల్డింగ్ కూలిపోయింది, మనుషులు చనిపోయారు బాంబులు చుట్టేవారు. ఇంకా పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వస్తే పెద్ద కేసు అవుతుందని నా బాడీ గార్డ్స్ నరహంతకులు త్వరగా పోయి వాళ్ళ బాడీస్ ఇరక్కపోయినాయి. రక్తపుడుగుల మధ్య పోలీసులు రాకముందే అవి తోడేసుకొని జీప్లో వేసుకొని దూర ప్రాంతానికి తీసుకొని పోయి మంట పెట్టి కాల్స్తుండగా వాళ్ళు గమనించింది ఒక ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. మా వాళ్ళు లెక్క చేయలేదు. సేవకులు చెప్పారు, నువ్వు దేవుణ్ణి క్షమాపణ అడగాలి. దేవుడిని క్షమాపణ అడిగితే దేవుడు నిన్ను క్షమించుతాడు. సో నేను అనుకున్నాను, చూస్తాము నిజ దేవుడు ఈయననేనా, నిజంగా వాళ్ళు చెప్పింది జరుగుతుందా అని. 6 సంవత్సరాలప్పుడు నా నోట్లో బీడి పెట్టుకున్న పాపం నుంచి, రాజకీయాల్లో చేసిన ఘోరమైన పాపములు దేవుని పాదాల దగ్గర తగ్గించుకొని అడుగుతున్నాను. ప్రభు నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు అని అడుగుతున్నాను. కడుగుతుంటే ఆశ్చర్య రీతిగా నాలో నుంచి పాపం పోవడమే కాకుండా దేవుని యొక్క పరిశుద్ధత అంచెల వారిగా లోపలికి ప్రవేశించింది. పరిశుద్ధత ఎలాగ లోపలికి ప్రవేశించింది అని నేను చెప్పగలిగింది. ఎట్లా చెప్పగలుగుతానంటే, సిగరెట్ పెట్టి పారేస్తాను, డ్రింక్ మానేస్తాను. ఒక్కొక్కసారి ఒక సీసా బ్రాండీ విస్కీ తాగేవాడిని. అబద్ధాలు మానేస్తాను. విశ్వాసి అబద్ధం ఆడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, అది పాపం అవుతుంది. సో పరాయి స్త్రీని చెడు చూపు చూస్తే అది వ్యభిచారం అన్నది. పురుషులు పరాయి స్త్రీని చూసి అంతరంగంలో చెడు ఆలోచన చేయవద్దు, అది పాపం అవుతుంది. అందుకు ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు అని ఎందుకు పిలుస్తావు, నేను చెప్పిన మాట నువ్వు ఎందుకు లోపడటం లేదు. సో ప్రియులారా, పరిశుద్ధత అంచెల వారుగా పోయింది. ఏమండి, రక్తము పాపిష్టి రక్తం, శాపానికి సంబంధమైన రక్తం. ఒకప్పుడు నరకపు శక్తులకు సంబంధమైన, పాపాలకు సంబంధమైన రక్తం. ఎప్పుడు యేసుప్రభు రక్తంతో కడగబడ్డానో, నా కొరకు కాచిన రక్తం, నాకు రాజకీయాల్లో చేసిన పాపం శిక్ష నాకు రాకుండా ప్రభు వారు విలువలో మరణించారు. మరణించడమే కాకుండా ఆయన రక్తం కార్చాడు. ఆయన రక్తం పరిశుద్ధ రక్తం.
సో ఎప్పుడు నేను పరిశుద్ధపరచబడ్డానో అంచెల వరకు ఒకేసారి జరగలేదు. దేవునితో సంబంధం ఏర్పడింది. ఏమండి, దేవునితో నీకు సంబంధం రావాలంటే ముందు నీలో నుంచి పాపం అనేది పోవాలి. ఎందుకు? దేవుని వాక్యం ఏంటంటే రక్షింపు నేరకున్నట్టు యెహోవా హస్తము కుచ్చగలేదు. దేవుని హస్తం ఎంత హోదా కలిగిన వారైనా సరే, ఎంత చరిత్ర ఉన్నా సరే, పాపం ఉంటే అది శాపం. సో దేవునితో సంబంధం ఎలాగా కలిగిందంటే, ఒక రాత్రి కళ వచ్చింది. ఆ కళలో నేను అందరి తలల మీద చేసి ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది నా చేయి లాక్కొని వాళ్ళ తల మీద పెట్టుకుంటున్నారు. ఏంటిది, పాస్టర్లు కదా దేవుని సేవ అనుకున్నాను. సరే, ఆ కళ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత బైబిల్ చదువుతుంటే ఒక వచనం మీద, బైబిల్ వచనం మీద వెలుగుపడింది. ఎవరో వచ్చి పరలోకం నుంచి వచ్చి నన్ను చెక్కినట్టయి. ఆ వచనం ద్వారా దేవుడు నన్ను సేవకు పిలిచాడు. అయితే ఆడికి తృప్తి పడలేదు. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు పండుకొని ఉన్నాను. దూరం నుంచి ఒక స్వరం వినిపిస్తుంది, ఇంగ్లీష్ అనే స్వరం. అప్పుడు నిజ దేవుడు యేసుప్రభు వారి అని నేను రాజకీయాలు వదిలేసాను. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసాను. రాజకీయాలు వదిలేసి దాదాపు ఎంతమందినో క్షమాపణ అడిగాను. ఇంట్లో నా భార్య దగ్గర పోయి క్షమాపణ అడిగాను. నన్ను క్షమించేవాడు, నన్ను హింసించేవాడు, కళ్ళు ఇరిగిపోయిన తర్వాత కొట్టేవాడు, భయంకరంగా తాగేవాడు, మధ్యరాత్రి నా భార్యను లేపి తుపాకీ చూపించేవాడు, నా పిల్లలు లేస్తే వాళ్ళ మీద తుపాకీ పెట్టేవాడిని, తల మీద పెట్టాను. సో తగ్గించుకున్నాను. భార్యను క్షమాపణ అడగాలంటే ఎంత తగ్గింపు రావాలి? ఆ తగ్గింపు కూడా యేసు ప్రభు రక్తం వల్లనే. సో ప్రభువులో ఉండే తగ్గింపులో భాగంగా కొద్దిగా నాలెడ్జ్ కూడా ప్రవేశించింది. ఎందుకంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. సో దేవుని హస్తము మనల్ని రక్షించుకునేదానికి ఆయన హస్తం పుచ్చుకోవాలి. ప్రభువా ప్రభు అంటాం, ప్రపంచవ్యాప్తిగా ప్రభువా ప్రభు అంటున్నారు. ఏమి కార్యం జరగడంలే. ఎందుకు కార్యం జరగడం లేదంటే, ప్రపంచవ్యాప్తిగా మనుషులు దేవుని సృష్టి చేసిన పాపము వారికి దేవునికి అడ్డు వస్తున్నాయి. సో బయటికి పోతానే బస్ స్టాండ్లో బాంబుల శబ్దం వినిపిస్తే ఎంత టెన్షన్ ఉంటుంది. అలా నా బాడీ గార్డ్స్, నేను ఒక చోట గలాటల్లో ఉంటే వాళ్ళు ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి బాంబులు కావాలని ఇంట్లో నుంచి మళ్ళీ అయిపోయినాయి బాంబులని మళ్ళీ వచ్చి ఫ్యాక్షన్ చేసుకుంటే నా భార్యకి ఎంత టెన్షన్ ఉండాలి. ఒక్కోసారి ఇంటికి వచ్చేంత వరకు ప్రార్థన చేసేవారు, దేవుణ్ణి వెతికేవారు సైతం చేతులు కట్టుకొని ఉండడు, శోధిస్తాడు. ఎవరైనా సరే నీకు ప్రార్థన మొదలు పెడితే నీకు తప్పకుండా కష్టాలు వస్తాయి. అపవాది శోధిస్తాడు. దాన్ని మనం ఏ విధంగా వాక్యానుసారంగా అర్థం చేసుకోవాలంటే, ఏదో గొప్ప కార్యం చేయబోతుంది, జరగబోతుంది అని దేవుణ్ణి వదలకూడదు. కష్టంలో దేవుణ్ణి వదలొద్దు. నా భార్యకి ఎంత కష్టం వచ్చింది తెలుసా? నా చుట్టూ బాడీ గార్డ్స్ ఉండేవాళ్ళు, నరికేవాళ్ళు, భయంకరమైన క్రూరులు. నేను బయటికి పోతే నా చుట్టూ ఉండేవాడు. ఒక బాడీ గార్డుకు నా భార్య మీద కోపం వచ్చింది. ఎందుకు కోపమో నాకు తెలియదు, కానీ
నేను ఒకసారి ఇంటి బయట కూర్చొని ఉంటే నా దగ్గరకు వచ్చాడు. సార్ నీతో మాట్లాడాలన్నాడు. ఏంట్రా కూర్చోనంటే కింద కూర్చున్నాడు. ఆ బాడీగార్డ్ అని అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? సార్ నువ్వు అంటే నీ భార్యను చంపేస్తాను, వద్దురా అన్నాడు. అయితే ఊరుకుండలేదు. నా భార్య డేక్షాలో బియ్యం తీసుకునేది. ఆ బియ్యం పైన తోడేసి దాంట్లో బాంబులు పెట్టి మళ్ళీ బియ్యం వేసేస్తారు. అంటే నా భార్య వేళ్ళు తగిలితే పేలి చనిపోరు. వాళ్ళ బాంబులే వాళ్ళ పేలి చనిపోయారని పేపర్లో వేసేదాన్ని. అయితే పనేమ ద్వారా అక్కడ బాంబులు ఉన్నాయని నా భార్య తెలిసింది. ఏ బాడీగార్డ్ నా భార్యను చంపాలనుకున్నాడో ఆయనకు భయంకరమైన కడుపు నొప్పి వచ్చి చనిపోయాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? నీ మీద రూపొందించిన ఏ ఆయుధం వర్తిల్లదు. దేవుడు లేకొచ్చిన వారిని, పాపాలు ఒప్పుకునే వారిని ఆయన అరిచేతిలో చెక్కుంటాడు. వారి మీదకి రక్షించుకునే హస్తము వారి మీదకి వస్తుంది. మన దేవుడి యొక్క పరిశుద్ధ హస్తము మన మీదకి రావాలి. ఆ పరిశుద్ధ హస్తము మన మీదకి రావాలంటే మనలో నుంచి పాపం పోవాలి. చాలా మంది తెలియదు ప్రార్థనహీనత అనేది ఒక పాపం. మీరు శోధనలో పడుతున్నట్టు మెలకువగలిగి ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుండగా ఆ వాక్యం అతిక్రమమే పాపం. వాక్యానికి లోబడ్డంలో నేను అనుకుంటాను. ఎందుకంటే పరిశుద్ధత పరలోకం నుంచి రావాలి. మరీ ఉత్తమమైనది ఏర్పరచుకున్నారు. అది ఏమిటంటే దేవుని పాదాల దగ్గర కూర్చున్నారు. మనం దేవుని పాదాల దగ్గర కూర్చుంటే పరిశుద్ధత అనేది ఈ లోకానికి సంబంధమైనది కాదు, అక్కడి నుంచి పొందాలి. సో మీరు ఎంతమంది ఎంత ప్రార్థన చేస్తున్నారో తెలియదు, కానీ నా సలహా ఏమంటే తక్కువ అంటే దశమ భాగం దేవునికి ఇవ్వాల్సిందే. మనం సమయంలో అంటే 2 గంటల 24 నిమిషాలు అది నేర్చుకున్నాను. పరిశుద్ధత కొరకు నేను కొండల్లోకి పోయి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అండ్ కొండల్లోకి ఒక పెద్ద కొండ ఉంది కడప దగ్గర, భయంకరమైన అడవి జంతువులు. దేవుణ్ణి వెతకాలా, ఎలాగైనా సరే దేవుణ్ణి సంపాదించాలా, ఆయన్ను చూడాలి అని దేవుణ్ణి వెతికేదానికి పోయి ప్రార్థన చేసి గబ్బిలాలు, అడవి ప్రాంతంలో ఏనుగులు విజృంభించడం, తర్వాత కొండ ప్రాంతంలో వెలుగుబట్టి నా మీదకి రావడం, ఇటువంటి మీదకి వచ్చింది కానీ నన్ను ముట్టలేకపోయారు. ఒకరోజు కొండలో ఎక్కడనే కూర్చొని దేవుణ్ణి వెతుకుతూనే ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. నా వెనకాల శబ్దం వస్తే కుందేలో దింకనో ఏమో అనుకొని ట్రైన్కి తిరిగేందుకు ఎలుగుబంటి కూడా రైట్ అబౌట్ తిరిగి పరుగు అధ్యాయం చదువు. కానీ వాక్యము 10-15 అధ్యాయాలు నేను ఎప్పుడు మొదలు పెట్టానో చదివేదానికి, ఆ వాక్యం నరాల్లోకి, మూలుగుల్లోకి, ఎముకల్లోకి ప్రవేశించింది. పరిశుద్ధత పెరిగింది. తర్వాత ప్రభా అని పలకడమే కాకుండా ఇక్కడ ఏం రాయబడిందంటే
47వ వచనం చదవండి. నా యొద్దకు వచ్చి నా యొద్దకు వచ్చి నా మాటలు విని మనమందరం దేవుని యొద్దకు వచ్చినాము. నా మాటలు విని నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును వాటి చెప్పిన ప్రతివాడును ఎవని పోలి ఇందులో మీకు తెలియజేతును. వాడు ఇండ్లు కట్టవలనని లోతుగా తవ్వి చాలండి. బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుడు ఏమిటంటే యేసుప్రభువు చెప్పింది లోతుగా తవ్వాలంట. పైన భక్తి చేస్తున్నారు చాలా మంది. నేను కూడా పైన భక్తి చేశాను. నా విషయం ఒక పుస్తకం రాశారు, బాంబులు పట్టిన చేతిలో బైబిల్. దేవుని ఎదుట అది సరిపోలేదు. నా హృదయాన్ని లోతుగా తవ్వుకోవడం మొదలుపెట్టాను. బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతులుగా నీవు ఉండాలంటే తుఫాన్లు రాని వడ్డలు రాని స్ట్రాంగ్గా నిలబడతారు. ఎవరు నిలబడగలుగుతారంటే బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు లోతుగా తవ్వుకో. నేను తవ్వుకుంటూ వచ్చాను. ఘోర పాపం ఉంటుంది, ఘోరమైన వ్యాధి అంతరంగంలో. ఘోరమైన వ్యాధి ఉన్నప్పుడు బలం ఉండదు. వ్యాధిగ్రస్తుడు బలంగా ఉంటాడా? సో స్పిరిచువల్ లైఫ్ లో కూడా నీలో పాపం అంతరంగంలో ఉన్నప్పటికీ సైతానికి పట్టు. దేవుని హస్తం నీ మీదకి రావాలి. ఇంకా హస్తమే మన మీదకి వచ్చినప్పుడు లోతుగా తవ్వుకుంటే లోతుగా ఏముంటుంది? కోపం ఉంటుంది, వాళ్ళ విషయం ద్వేషం ఉంటుంది, కుళ్ళుబోతనం ఉంటుంది, అంతరంగంలో చెడు పాపం చేస్తుంటారు. ఈ దినాల్లో యవనస్తులకి నేను చాలా వార్నింగ్ వస్తున్నా. పెళ్లి కాకముందు ఏంటి? పెళ్లి కాకముందు లవ్ అంట. చాలా డేంజర్ అది, చాలా శాపం అది. నేను యవనస్తులకి చెప్తుంటాను, ఎందుకు పెళ్లి కాకముందు ఈ ప్రేమ. దేవుని వాక్యం ఏంటంటే ఒక స్త్రీని ముట్టకూడదు. పురుషుడు ఒక స్త్రీని ముట్టకూడదు. అక్కడనే మొదలవుతుంది. సో ఎన్ని రకాలైన పాపంలో మనిషి చిక్కుకొని పోయాడు. పాపానికి జీతం మరణం కనుక నేను తండ్రి పాపవుదిలో పడి ఉంటేని లేవనెత్తుము శుద్ధి చేయుము పొందలేము. ఆత్మతో నాదు చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను గడుపు. శక్తి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెట్టుము. శక్తి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెట్టుము. నీ చేతిలో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను. నేను పెద్ద సేవకుని కాదండి. నేను కొత్తనే సేవలో 30 ఏళ్ళు కొత్త. పెద్ద సేవకుని హల్లెలూయా అని అంతరంగం పాడైపోయిన స్థితిలో ఎందుకంటే మనకు అభిషేకం సిలువ యందు తప్ప దేని యందు మనం అతిశయించేదానికి లేదు. సో దేవుడు అన్నాడు, నువ్వు పెద్ద సేవ చేయగానే
పెద్ద సేవకుడిని అనుకోవద్దు. సంఘీయులు దేవుణ్ణి దేవుని కార్యంలో చూస్తున్నారు చాలా మంది. దేవుణ్ణి చూడాలా అని వాక్యం నెరవేర్పులేకి రావాలని హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ కొండల్లో దేవుణ్ణి వెతుకుతూ ఉంటే ఒకరోజు ఏకాంతంగా గుహ బయట కొండపైన మోకరించి ప్రార్థన చేస్తుండగానే ఒక ట్రాన్స్ లేక వెళ్ళిపోయాను, ఒక దర్శనం లేక వెళ్ళిపోయాను. నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. ఆ దర్శనంలో ప్రభు వారు వచ్చి నా ముందరిని వచ్చి నిలబడ్డారు. నా కంట నీరు కాదు. వారిని చూశానంటే డైరెక్ట్గా కాదు, ఆత్మలో చూశాను. నేను కిందికి దిగి వస్తుంటే ప్రభు ఒంటరిగా వాళ్ళు నిలబడి ఉన్నారు. ప్రభు ఉన్నాడు, కానీ ప్రభు ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ విశ్వాసికి ఎవరైనా నన్ను వెంబడింపక ఇష్టములోన సంతోషమేచ్చు నేతుడు ప్రభువే కల కింద ఆశ్రయమేచ్చు నిశ్చయమో మనసా తేనియ కంకను యేసుని నామం లోకములోన కష్టములెల్లా యేసును పాపకి ఈ 30 సంవత్సరాల్లో ప్రభు దగ్గర నుంచి ఎన్నో పొందాడు. పరలోకం చూపించాడు. నేను పరలోకం చూస్తాను పిల్లలు. ఒకసారి మీరు ఆవరించిందంటే నీవు నేను పరిశుద్ధంగా జీవించి మన విశ్వాసాన్ని కాపాడుకుంటే పరలోకంలో చేరుకున్నప్పుడు ఏ విధంగా ఆ పరలోక సంతోషం దేవుని దగ్గర అనుభవిస్తామో అదే అనుభవించాడు. ఆ రోజు నేను మేల్కొని అన్నాను, కానీ శరీరంలో ఉన్నానో లేదో సంతోషం అనుభవిస్తాను. ఇటువంటి స్థలంలోకి తీసుకెళ్తాం. చివరి వరకంటే పిలువబడిన వారు అనేక మంది ప్రవేశించేది. అది మీ అందరికీ అండ్ ప్రభు మాట్లాడతారు. ఈ మందిరంలో దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, అది అనుభవించగలుగుతున్నాను. సో పరలోకమే కాదు, దేవుడు నరకం చూపించాడు. ఇదే శరీరంలోకి నరకం అనుభవం వచ్చింది. ఆ నరకంలోకి నేను వెళ్తూనే ఉన్నాను, ఆత్మలో వెళ్ళిపోయాను. ఆ నరకంలో ఏముందంటే అగాధ గోతి, వేదన 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 తక్కువలే ప్రియులారా. ఇక్కడ ఎవరైనా పాపంలో ఉండి బాగానే ఉన్నాం లేదు అనుకుంటున్నారేమో. నరక వేదన చూశాను, అది తట్టుకోలేకపోయాను. అక్కడి నుంచి శరీరంలోకి వచ్చి ప్రభు నన్ను క్షమించమడిగేదానికి లేదు. కుటుంబ సభ్యులను వదిలిపెట్టాను, దిగులు పడుతున్నాను, వేదన పడుతున్నాను. పక్కన ఎవరు నాకు తోడు లేరు. అక్కడి నుంచి ప్రభు నన్ను క్షమించమడిగేదానికి లేదు. ఈ నరక వేదన ఒక దినం కాదు, తరతరాలు అనుభవించాను. తట్టుకోలేకపోతుంటే దైవ శక్తి వచ్చి నన్ను లాక్కుంటాను. శక్తులు అనుకుంటాను. ఒకటే ఒక ఆలోచన వచ్చింది, నేను పుట్టకుండా ఉండంటే ఎంత బాగుండేది, పుట్టకుండా అంటే ఎంత బాగుంది. సో లోతుగా తోకుంటున్నాను, పరిశుద్ధపరుచుతున్నాను. ఒకటే ఒక గోయి, దేవునికి నాకు ఏది కూడా చిన్నది కూడా అడ్డు ఉండకూడదు.
అంతరంగంలో కూడా ఒక వ్యతిరేక తలంపు వచ్చినా ప్రభా నన్ను క్షమించని ఆ తలంపును కొట్టివేసేవాడిని. ఒక కోపం తలంపు వచ్చిన ఈ విధంగా పరిశుద్ధపరచబడుతూ ఉన్నప్పుడు మార్చి 30 తేదీ 94వ సంవత్సరం నేను మేల్కొనే ఉన్నాను. స్త్రీలారా, రాత్రి 10:30, 11 గంటలకు నేను మేల్కొనే ఉన్నాను. నా తల్ల నుంచి కొన్ని సంవత్సరం నుంచి ఉండే బరువు, ఈ పీడ, నిద్రలేనితనం, బాంబులు, తుపాకులు, మనసు, శాపం, పాపం ఏవేవి నరకానికి సంబంధమైంది, సైతానికి సంబంధమైంది ఏమేమి ఉందో ఒక్కసారి తల్లిపోయింది. దేవునికి సంబంధమైన సమాధానం నా లేక, లోకానికి సంబంధమైన సంతోషం కాదు, పరలోకానికి సంబంధమైన సమాధానం. యేసు ప్రభు చెప్పారు, నా సమాధానం నీకు ఇస్తాను. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానం, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం, ఈ సంతోషమా నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, నేనే యేసు పక్కన చూడలేదు వాళ్ళని. సడన్గా వచ్చేసారు, వచ్చి కాల్పులు మొదలు పెట్టారు. ఒక్క బుల్లెట్ ఏమో ముందర జీపు ఇనుపదండి, ఆ ఇనుపలోంచి దూచుకొని పోయింది. నా ముందరనే నాకు తగలేదు. మళ్ళా జీపులోంచి దిగేసాను, మళ్ళా కాల్పులు జరుపుతారు. నా పక్క నుండి వ్యక్తులు ఈ పక్క ఉండేవాళ్ళు బుల్లెట్ ఇంజన్ తగిలి కింద పడ్డారు, చనిపోలేదు. ఒకరికేమో కాలు మీద తగిలింది, ఇంకొక ఆయనకి ఇక్కడ తగిలి. ఆ రోజు మేము చనిపోయింటే నేనేమో ఆత్మ నరకానికి వెళ్ళిపోయాను. శరీరాన్ని ఏమో హాస్పిటల్ తీసుకొని పోయి పోస్ట్ మార్టం చేసేవారు. పోస్ట్ మార్టం చేసి మూట కట్టి ఇంటికి పంపించేవారు. ఇది చాలాసార్లు ఆలోచన చేస్తాను. నా భార్య పిల్లల సంగతి ఏమైపోయేది, నేను చనిపోలేదు. ఎందుకు చనిపోలేదంటే కేవలం యేసు ప్రభు వల్లనే. అందరు ఏడుస్తారు, గుంతలో పాతి పెడతారు, రాళ్ళు వేస్తారు. ఇవన్నీ సైతానికి సంబంధమైన విశ్వాసం లేని ఆలోచనలు నాలో నుంచి దేవుడు తీసేస్తారు. శివారెడ్డి మనుషులు, శివారెడ్డి అప్పుడు మినిస్టర్ అయిపోయాడు, లేబర్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్. నేను జైల్లో లోపల ఉన్నాను. జైలు సూపరింటెండెంట్ ఫిలిప్స్ అని క్రిస్టియన్ నా దగ్గరకు వచ్చాడు, డైరెక్ట్ దగ్గర. నన్ను పక్కన పిలిచి, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ శత్రు పాయిజన్ పెట్టి నిన్ను చంపమని నన్ను అడిగాడు. నేను ఒప్పుకోలేదని ఏదో చెప్పాడు. జైల్లో ఉన్నాను. అండ్ 15,000కి ఒకసారి ప్రొద్దుటూరుకి కోర్టు కేసు తీసుకుపోయేవాళ్ళు హైదరాబాద్ పోలీసులు. ఒకసారి వ్యాన్లో తీసుకుపోతుంటే వేతంచర్ల అడవి ప్రాంతంలో ఆపేశారు. సబ్ ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీశాడు, నా మీద పెట్టాడు. ఎందుకండి అంటే, నువ్వు పారిపోతుంటే కాల్ చేశాను. ఒక కానిస్టేబుల్ వద్దన్నాడు. అప్పటికేమో రివాల్వర్ పెట్టారు. పొద్దుటూరు పోయాము. ఒక కానిస్టేబుల్ నా దగ్గరకు వచ్చి, సార్ నువ్వు ఇక్కడి నుంచి పారిపో అన్నాడు. అంటే రిటర్న్ జర్నీలో చంపేస్తాడు. నేను రిటర్న్ జర్నీ మొదలు పెట్టాక నేను వ్యాన్లో కింద పడ్డాను. క్యా హోగే అంటున్నాడు.
హైదరాబాద్ హార్ట్ ట్రబుల్ ఉంది, యాక్షన్. ఆయనకి ఏం మనసు ఇచ్చారు దేవుడు. కర్నూలు హాస్పిటల్ దాటిపోతున్నాం, రాత్రి కాబోతుంది. ఎవరికైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. వ్యాన్ లోపల పోతానే ఇట్లా వరండాలో చేస్తే మా సొంత బాబు అక్కడ ఉన్నాడు. రే నన్ను అడ్మిట్ చేసేసి అంటే త్వరగా పరిగెత్తుకుంటూ పోయి డాక్టర్తో ఏం మాట్లాడాడు. ఆయన కూడా ఒక డాక్టర్ దేవుడు ఆయన పెట్టాడు అక్కడ, అడ్మిట్ చేసేసాడు. రూల్ ప్రకారంగా హైదరాబాద్ పోలీసు వాళ్ళు కర్నూలు పోలీసు వాళ్ళు హ్యాండ్ చేసి వెళ్ళిపోయారు హైదరాబాద్. కర్నూలు పోలీసు వాళ్ళు బాగున్నారు, స్పెషల్ రూమ్లో ఉన్నాను, బయట కానిస్టేబుల్స్ ఉన్నారు. ఆ రోజు రాత్రి డాక్టర్ నా రూమ్లోకి వచ్చి నాకు 2 ఇంజక్షన్లు వేసేసాడు. సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్ వినలేదని ఇది నెక్స్ట్ ప్లాన్. ఆ దినాల్లో ఫ్యాక్షన్ అంటే ఎంత ఘోరం. ఇంజక్షన్స్ ఎక్కిస్తానే నన్ను అడగకుండానే ఊపిరి సరిగా ఆడలేదు, మైండ్ సరిగా పనిచేయలేదు. పోలీసు వాళ్ళని పిలిచి నాకు మైండ్ ఏదో అయిందని చెప్పేదానికి కూడా మైండ్ పనిచేయలేదు. తెల్లారుజామున 3-4 ఈ విషయం ప్రభావం పోయింది. అప్పుడు వీళ్ళని పిలిచి రాత్రి ఇట్లా జరిగిందంటే వాళ్ళు నన్ను ధైర్యపరిచారు, మంచిగా అన్నారు, ఇంకేం కాకుండా మేము చూసుకుంటాం లేదు. మరుసటి డాక్టర్ వచ్చాడు, వచ్చి నీకు గుండె నొప్పి లేదు, గంటలో పరీక్ష చేయాలంటే సరే నీ కళ్ళు తెచ్చితే ఒక కానిస్టేబుల్ ఇట్లా చేయి ఊపేశాడు. కళ్ళు వస్తున్నాను, ఆయన పిల్లల దర్శనం జరిగింది. ఆ ఇన్ఫిల్లర్ లాంటిది తీసి వరండాలో వేసి పోయినాడు. అంత లోపల మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు, ఎవరో రాజకీయ నాయకుడిని చంపేస్తున్నారు. వాళ్ళకు విషయం అంతా చెప్తే అది బయట వరండాలో పడిన ఇన్ఫిల్లర్ తీసుకొని టెస్ట్ చేస్తే దాంట్లో శక్తివంతమైన యాసిడ్. తర్వాత నేను సుప్రీంకోర్టు వరకు పోతే సుప్రీంకోర్టు నన్ను విడుదల చేయాలని ఆర్డర్ పాస్ చేశారు. ఆ కోర్టు కేసు కూడా ఆల్ ఇండియా లా రికార్డ్స్లో ఉంది, మైకల్ విజయ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. జమ్మన్వాడలో మా పరిస్థితి ఎట్లంటే, శివారెడ్డికి ఒక 10-12 ఊర్లు కంచుకొట్టుగా ఉంటాయి, మాకు కూడా 10-12-15 కంచుకొట్టుగా ఉంటాయి. ఎలక్షన్స్ వస్తే ఆ కంచుకొట్టులో వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటారు, మేము పోలేము, అందరు శత్రువు లేదు. మా కంచుకోటకు ఆయన రాడు. అయితే శివారెడ్డి కంచుకోట గవర్నమెంట్ రీఎలక్షన్స్ పెట్టింది. ఆ గ్రామస్తులందరూ చనిపోయిన సర్పంచ్ వాళ్ళ భార్యను ప్రెసిడెంట్గా పెట్టుకోవాలని డిసైడ్ చేశారు. ఆ దినం ఉదయకాలంలోనే బాగా తాగింది నామినేషన్ దినం. ఆ నామినేషన్స్ కోసము హైదరాబాద్ నుంచి మినిస్టర్ హోదాలో శివారెడ్డి ఆ గ్రామానికి చేరుకున్నాడు. నేను తాగిన మత్తులో ఆ గ్రామానికి మనం నామినేషన్స్కు పోతున్నామంటే నా బాడీ గార్డ్ వచ్చిన కాలు గట్టి పట్టుకున్నాడు. వద్దు సార్, కాలుతో తోసివేసి కారెక్కేశాను కొంతమందితోనే. నా భార్య ఇప్పుడు కడపలో ఉన్నది. ఆ దినాల్లో సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ ఫోన్లో ఫోన్ చేశారు, అక్క సార్ ఫలాని ఊరికి పోయాడు. ఆ భార్య అక్కడే ఫోన్ ఆడబెట్టేసి కన్నీరు ప్రార్థనది. నేనైతే కారులో పోయాను తాగిన మత్తులో. ఆ గ్రామంలో కారు దిగాను, దిగుతానే ఒక 100 మందో ఇంతమందో 200 మందో ఆ మత్తులో నాకు అర్థం కాలేదు. నన్ను చంపేసేదానికి శివారెడ్డి మనుషులు కేకలు వేసుకుంటూ వచ్చేసారు. ముక్కలు అయిపోయింది. దేవుని కృప. అక్కడేమో నా భార్య ప్రార్థన, చాలా మంది ఎవరెవరో పేదవాళ్ళు కూడా చేస్తుంటారు, పేదవాళ్ళకు సహాయం చేస్తున్నారు. క్రైస్తవ సో డ్యూటీకి వచ్చారు
వాళ్ళు ఇదంతా చూసి వాళ్ళు పరిగెత్తుకుంటూ శివారెడ్డి మనుషులు నా మీద పడకముందే నన్ను చుట్టేసుకున్నారు. తుపాకులు వాళ్ళ మీద చూపించారు. వాళ్ళు వెళ్ళారు, తుపాకుల మీద పడుతున్నారు, తుపాకులను తోసేస్తున్నారు. ఎట్లయినా సరే పోలీసుల నుంచి నన్ను వేరు చేసి చంపాలని ఒక దశలో ఈ పోరాటంలో కారం పొడి తీసుకొని వచ్చి చల్లారు. నకంతో కారం పొడి ఒక దశలో ఒక ఆయన ఎట్టుకోవడం తీసుకొని పోలీసు వాళ్ళ మీద వాలి నా తలకు గురి పెట్టి కొట్టాడు. నా పక్క నుండి కానిస్టేబుల్ తుపాకీ అట్లా అడ్డు పెట్టడం బట్టి ఎట్టుకోవడం టన్ అని తుపాకీ పోలీసు వాళ్ళు కష్టమైంది. ఇంకా పోలీసు వాళ్ళు నన్ను కప్పుకొని నా వెనకాల ప్లాస్టిక్ పట్టాను వేక మనుషులు కేకలేస్తాను. ఒక ఆయన ఏటకొడలు తీసుకొని ప్లాస్టిక్ పట్టాన్ని చింపేశాను. చింపుతానని నేను కనిపించాను. ఏటకొడలు తీసుకొని కొట్టాడు. నా ముందర ఉండే వ్యక్తి నన్ను ఇట్లా లాగడం బట్టి నా చిన్న గాయమే తగిలింది. ఆ గాయం ఇంకా ఉంది. ఎప్పుడు ఏటకొడలతో నేను చనిపోలేదో ఒక శక్తివంతమైన బాంబు పగలేదు. కింద పడిన బాంబు తీసుకొని మళ్ళా బయటికి ఇసిరేస్తే పెద్ద శబ్దంతో పగిలింది. మనుషులు అటు ఇటు పరిగెత్తారు. జీప్ డ్రైవర్ వేగంగా జీప్ తీసుకొని ఇంటికి వచ్చినాక నేనేమనుకున్నాను తెలుసా, యేసు ప్రభు చేశాడు, నన్ను కాపాడాడు, దాంట్లో నేను చనిపోయేవాడిని. ఈ ఆలోచనలు ఏం లేవు. నాకు ఎమ్మెల్యే అయ్యేదానికి రాతుంది అని ఎంత ఆ మాటకు ప్రభు ఎంత దుఃఖపడిందో. నా జీవితకాలం అంతా ప్రభువును ఎంతో దుఃఖపరిచిన వాడిని. చాలా గాయపడ్డారు నా విషయం. ప్రభుత్వ I made a commitment with the Lord. చాలా దుఃఖపరిచాను. నన్ను క్షమించు. నా జీవితకాలం అంతా మిమ్మల్ని సంతోషపరుచు, ఆత్మను రక్షించుకుంటాను. That is my purpose. God's purpose in my life. ఈ ఎండాకాలం దాదాపు చాలా తిరుగుతున్నాను. నేను నా భార్య ఊర్లో తిరుగుతున్నాను. శరీరం అలసిపోతుంది. అపవాదికి సంబంధమైన శోధనలు జరుగుతున్నాయి. కష్టాలు వస్తున్నాయి, కానీ నష్టం లేదు. దేవుణ్ణి ప్రకటిస్తున్నా. కాలు తిన్నులు వచ్చినా ఇంకా ఏమన్నా జరగని, ఏం జరగదు, కానీ కష్టం అంటది. సిల్వ